నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ను అధికారులు సభలో ప్రవేశపెట్టనున్నాయి. వార్డుల విభజన విధానం, దానిపై వచ్చిన అభ్యంతరాలు ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలవనున్నాయి. ఇక జీహెచ్ఎంసీలో పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి విపక్షాలు, కాలనీ సంఘాలు, స్థానికులు ఇలా అన్ని వర్గాలు తీవ్రంగా సర్కార్ తీరును ఎండగడుతున్నారు. ఇక వార్డుల విభజనలో శాస్త్రీయత ఏమాత్రం పాటించడం లేదంటూ భగ్గుమంటున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తమ గలం వినిపించనున్నారు. 150 డివిజన్లను 300 వార్డులనుగా విభజించిన అధికారులు గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకువచ్చారని, ఇంత హడావుడిగా విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగే వార్డుల డీలిమిటేషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు మనకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగే వార్డుల డీలిమిటేషన్ చర్చకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్? జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన గందరగోళం సృష్టిస్తోంది. వివాదం కూడా రోజు రోజుకు ముదురుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు వరకు ప్రధానంగా ఈ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో అవి గడువు కూడా ముగిస్తుంది. దాదాపు జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి సలహాలు, సూచనల కేంద్రానికి దాదాపు 2000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. నిన్న అటు అంతేకాకుండా ప్రజా సంఘాలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఇటు డీలిమిటేషన్ ఏదైతే ఉందో 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచడం పట్ల జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈరోజు దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. సభ్యులకు సంబంధించినటువంటి అభిప్రాయాలతో పాటు సూచనలు, సలహాలు తీసుకునేందుకు కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో జీహెచ్ఎంసీ పరంగా పూర్తి స్థాయిలో 300 వార్డులను విభజించడం, కొన్ని వార్డులను వేరే వార్డులలో కలపటం, కొన్ని డివిజన్లను వేరే డివిజన్లలో కలపటం, అంతేకాకుండా ఉన్నటువంటి జోన్లను కాకుండా వేరే జోన్లలో కలపటం పట్ల పెద్ద ఎత్తున ఇటు నగర ప్రజల నుంచి కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏమాత్రం శాస్త్రీయత పాటించకుండా పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక రాజకీయంగా కుట్ర తీసే విధంగా దెబ్బతీసే విధంగా పూర్తి స్థాయిలో డీలిమిటేషన్ అనేది జరిగింది. 150 డివిజన్లను 300 డివిజన్లకు మార్చడం పట్ల పెద్ద ఎత్తున గందరగోళానికి అయితే సృష్టిస్తుంది. అటు వ్యతిరేకత కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి. అటు గూగుల్ మ్యాప్లో చూసి వార్డులకు సంబంధించినటువంటి బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిసైడ్ చేశారు. క్షేత్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షించారా, అక్కడ ఏమాత్రం ఉంటుంది అనే దానిపైన కూడా కనీసం ఒక అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చేసినటువంటి తీరును నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఖండించారు. ప్రధానంగా కొన్ని వార్డులు ఏవైతే ఉన్నాయో 30,000 నుంచి 40,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక వార్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని చోట్లలో 25,000, కొన్ని చోట్ల 60,000 ఉన్నటువంటి వాటిని కూడా వార్డులుగా విభజించారు. మేడ్చల్ లాంటి జిల్లా పూర్తి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా విలీనం చేయడంతో అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. అటు రంగారెడ్డి జిల్లాను పూర్తి స్థాయిలో రాజకీయంగా దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రను బట్టబయలు చేశారు. అక్కడ పెద్ద మొత్తంలో అభివృద్ధి జరగాల్సినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల చాలా మంది కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు దీనిపైన గనక మరొక నిర్ణయం కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కుతామంటే హెచ్చరించారు. అయితే నిన్న కొంతమంది దోమలగూడ చెందినటువంటి వాళ్ళు కావచ్చు, రామ్నగర్కు చెందినటువంటి వాళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ డీలిమిటేషన్ చేపడతామంటూ కూడా చెప్పారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు అభ్యంతరాలు, సలహాలకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు చివరి గడువు ఉంటుంది. అందులో భాగంగానే దాదాపు 2,000 నుంచి 2,500కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వీటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం కొంత డైలమా నెలకొంది. అయితే 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే పూర్తిగా వ్యతిరేకత వచ్చిందనుకుంటే ఆ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియతో దాదాపు 300 డివిజన్లు చేయడం పట్ల కూడా, ఎందుకంటే ఒక డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయంగా కొంత
పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో అటు కార్పొరేటర్ కావచ్చు, మేయర్ కావచ్చు, ఇట్లా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ స్థానికంగా వాళ్ళకు కొంత పట్టున్నటువంటి డివిజన్లు కావడంతో మరొక డివిజన్లో పడటంతో వాళ్ళ పూర్తిగా ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా మనుగడ లేకపోవడంతోనే పూర్తిగా బీఆర్ఎస్ను దెబ్బకొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రలకు తెరలేపిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి సమావేశం కూడా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ జరిగింది, మొత్తంగా ఉన్నటువంటి 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచడం పట్ల అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించారా, అఖిల పక్షంతో చర్చించారా లేదా, అసలు అక్కడ ఎంత మేర సిబ్బంది ఉండాలి, అటు టౌన్ ప్లాన్ సిబ్బంది కావచ్చు, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, ఏ మేరకు అక్కడ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు హడావిడిగా ఈ వ్యతిరేకత అయితే లభ్యమవుతుంది. పూర్తిగా లోపల ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం పైన ఖచ్చితంగా నిరసన తెలపాలి, పూర్తి స్థాయిలో అన్నిటికీ సమాధానం చెప్తామంటూ కమిషనర్ కూడా సమాధానం దాటవేసేటువంటి ప్రయత్నం అయితే నిన్న చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశం పైన కూడా పూర్తిగా ఇటు సభ అంతా కూడా రగడగా మారేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్ పైన ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, అసలు దీనిపైన ఎంతవరకు వెనక్కి తగ్గుతుంది అనేది మాత్రం ప్రస్తుతం అయితే మనం వేచి చూడాలి.